ప్రైస్‌లో రండి. అభినవ్ జాన్సన్ ఛానల్‌కి వెల్కమ్ అండి. ఇది ఆ రోజు గానుగ ఆయిల్ అని వీడియో పెట్టాను కదండీ. 6 డేస్‌లో మొత్తం డ్రైగా చేసి ఆయిల్ గానుగ ఆయిల్ పట్టించుకొచ్చాము. పట్టించుకొచ్చిన మొదటి రోజు ఆయిల్ అండి ఇది. అప్పుడే తేరుకుంది చూడండి పైకి ఆయిల్ బాగా. డస్ట్ అంతా డౌన్‌కి వచ్చేసి ఆయిల్ అంతా తేరుకుందండి చక్కగా ఆ రోజే. ఒక 3 డేస్ అలాగా టచ్ చేయకుండా ఒక దగ్గరికి పెట్టాము ప్లేస్‌లో. ఆ తర్వాత దాన్ని స్టైన్ చేసాము. చూడండి. చూపించలేదండి, తీయలేదు వీడియో. దీంట్లో నాచురల్ అంత డస్ట్ ఉందండి. ఆ డస్ట్ అంతా కిందకి ఉండిపోయింది. ఆయిల్ మాత్రం తీసామండి. ఇంకా కళాయిలో వేసేసి కొంచెం మరగపెట్టేద్దాం, పొయ్యి మీద బౌల్ చేద్దాం. ఇలా మరగబెట్టుకుంటే మంచిదండి. కొంచెం ఏమన్నా వేస్ట్ ఏదన్నా ఉన్నా కూడా పోయింది, ఎక్కువ రోజు నిలువ ఉంటుంది కదా. చక్కగా మరగపెట్టేసుకొని సైడ్ని పెట్టేసుకుని ఆరేసుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. ఇది కింద డస్ట్ ఉండింది, అది దీంట్లోకి యాడ్ చేయలేదు. ఆ తర్వాత సపరేట్గా బౌల్ చేస్తాను దాన్ని. ఇదిగోండి, ఒక గాజు జార్ తీసుకున్నాను. అది నీట్గా క్లీన్ చేసి డ్రైగా పెట్టానండి. దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా, ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదు, తేమ అనేది. ఇదిగో మరగబెట్టుకున్నాను కదా, అంతా ఆరిపోయింది. చక్కగా దాంట్లో స్టైన్ చేసుకుందాం. స్టోర్ చేసుకోవాలండి. ఇది కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని పెళ్ళలేక మనం ఎయిర్కి అప్లై చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి, ఎయిర్కి మాత్రమే ఇది, స్కాల్ప్కి. ఎటువంటి కెమికల్ లేనిది కదా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది ఇలాంటివి. ఒక లీటర్ వచ్చిందండి. టూ లీటర్ కూడా లేదు, 2 kg కూడా లేదండి, తక్కువే. ఇలా మొత్తం స్టోర్ చేసుకోండి, ఎటువంటి ఎయిర్ లేకుండా చక్కగా సన్లైట్లోనే పెట్టుకోవాలి. ఇది కూల్ ప్లేస్లో ఏమొద్దు, సన్లైట్లో పెట్టుకుంటే చాలు. ఇంట్లో సన్లైట్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ అండి, ఇంతవరకు వాచ్ చేసినందుకు. ప్రైస్లో